హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాను. Seagate 2TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎంత ఖరీదు ఉంటుంది, దీనిని ఎక్కడ కొనాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పిక్లోనికి వెళ్తే బాక్స్ పైన దీని గురించి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ పైన చూస్తే Seagate 2TB అని ఉంది, ఇక్కడ బ్యాకప్ ప్లస్ స్లిమ్ ప్లస్ అని ఉంది. ఇక్కడ చూస్తే పోర్టబుల్ స్టోరేజ్, బ్యాకప్ మేడ్ ఈజీ. ఇక్కడ చూస్తే స్టాకేజ్ పోర్టబుల్, సేవ్ గ్రేడ్ ప్లస్ స్లిమ్ అని ఉంది. ఇక్కడ ఆర్గనైజ్ యువర్ ఫొటోస్, $50 వాల్యూ, 1 year ఆఫర్ అని ఉంది. ఇక్కడ సప్లయర్ అడ్రస్ ఉంది. ఇది విండోస్ 7 నుండి పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్లో 10 నుండి పనిచేస్తుంది, USB 3.0 ఇది. ఇటువైపు చూస్తే థిన్, లైట్ అండ్ ఈజీ, బ్యాకప్ ఫర్ విండోస్ అండ్ మ్యాక్. ఇటువైపు చూస్తే సీగేట్ బ్యాకప్ ప్లస్ స్లిమ్ అని ఉంది. ఇక్కడ దీనికి సంబంధించిన మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు, బార్ కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో హార్డ్ డిస్క్, మాన్యువల్స్ ఉన్నాయి. బాక్స్ ఓపెన్ చేస్తే హార్డ్ డిస్క్ సేఫ్టీగా ఒక ప్లాస్టిక్ బాక్స్లో ప్యాక్ చేసి ఉంది. ఈ ప్లాస్టిక్ బాక్స్లో అడుగు భాగంలో దీనికి సంబంధించిన USB కేబుల్ కూడా ఉంది. ఈ కేబుల్ ఒకవైపు పీసీని కానీ ల్యాప్టాప్ని కానీ కనెక్ట్ చేసుకోవడానికి USB కనెక్టర్ ఇచ్చాడు. రెండో వైపు చూస్తే హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ ఇచ్చాడు. ఈ కనెక్టర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు హార్డ్ డిస్క్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇది చాలా వెయిట్ తక్కువగా ఉంది, ఇంకా స్లిమ్గా కూడా ఉంది. ఇక్కడ USB కేబుల్ను కనెక్ట్ చేసుకోవడానికి సాకెట్ ఇచ్చాడు. ఇటువైపు చూస్తే హార్డ్ డిస్క్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చాడు. హార్డ్ డిస్క్ కెపాసిటీ గురించి సీరియల్ నెంబరు, మోడల్ నెంబరు ఇక్కడ ఇచ్చాడు. ఇటువైపు చూస్తే సీగేట్ లోగో ఇచ్చాడు. పక్కనే ఇక్కడ పవర్ LED కూడా ఇచ్చాడు. దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశాను. అలాగే ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేశాను. ఇక్కడ వైట్ కలర్ LED వెలుగుతుంది చూడండి. ఈ హార్డ్ డిస్క్ అనేది ల్యాప్టాప్కి కనెక్ట్ అయిందని అర్థం. ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బ్యాకప్ ప్లస్ అని ఒక డ్రైవ్ వచ్చింది. ఇదే హార్డ్ డిస్క్ అనమాట. దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో డిఫాల్ట్స్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. దీన్ని ప్రాపర్టీస్లో చూస్తే ఫ్రీ స్పేస్ చూపిస్తుంది చూడండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే చాలామంది పర్సనల్ డేటాని దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలామంది ఆఫీస్లో వర్క్ చేస్తూ మిగిలిన వర్క్ హౌస్లో చేసుకోవడం వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా విధాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీని ఖరీదు వచ్చేసి అమెజాన్లో 7,999, 34% డిస్కౌంట్ పోతే 5,299కి వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి మీరు తప్పకుండా పర్చేజ్ చేస్తారు.